మా స్థలం అంటే రీసర్వేలో 2 ఎకరాలు ఉండేది, ఎకరన్నరనే చూపించినారు. ఆ రీసర్వేలో మాది పోయింది, ఇన్ని సెంట్లు పోయిందని అది ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా మా స్థలాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము వేసుకున్న పంటను దాన్ని చెడగొట్టి వేరే వాళ్ళు తీసి వేసుకుంటారు. అది ఆ ఇష్యూ ఏమంటే మన తహసీల్దార్ గారికి వస్తుంది, అలాగే మన ఎస్ఐ గారికి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఆ సమస్య కూడా పరిష్కారం చేయమని కూడా చెప్పడం జరిగింది. మన పాణ్యం నియోజకవర్గంలో ఎక్కువ స్థలాలు ఆక్రమణకు గురైనవి. ఆ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎవరో ఇంటి స్థలాలు కావాలని, ఇల్లు కావాలని కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు 90% వరకు ఇక్కడే అధికారులతోనే ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏదైతే ఇచ్చామో పెన్షన్స్ కావాలని చాలా మంది అడుగుతా ఉన్నారు. సదరన్ క్యాంపు ఇప్పుడు మనకి ఇక్కడ పాణ్యమున్నోళ్లకు కర్నూలులో ఉంటుంది సదరన్ క్యాంపు, వాళ్ళకి తెలియదు పాపం. కాబట్టి నేను పంచాయతీ సెక్రటరీలను కోరేది ఒక్కటే, ఏ రోజైతే ఈ పాణ్యం మండలానికి సంబంధించిన సదరన్ క్యాంపు ఎన్ని గ్రామాలకు ఎక్కడ పెడతా ఉన్నారు అది మాత్రం వాళ్ళకు బాగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది మా దగ్గరకు వస్తారు, అమ్మ పెన్షన్ మాకు సదరన్ క్యాంప్ ఎప్పుడు పెడతారు, మాకు పర్సంటేజ్ కావాలని. కొందరికి ఏమో కల్లూరులో ఉన్న వాళ్ళకు బనగానపల్లి వచ్చింటది, వాళ్ళకి తెలియదు. ఈ రోజు బనగానపల్లి ఉందామా అంటే మాకు తెలియదు, మేము పోలేము. కాబట్టి మీరు మీ లెవెల్లో చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలి. ఈ గత ప్రభుత్వం లాగా లేదు ఈ ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కారం చేయాలి. వాళ్ళని ఎంతవరకు మనం ఆదుకోగలుగుతామో అనే దానిపైనే మన సీఎం గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి మేము కూడా అహర్నిశలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము, వాళ్ళ బాగుండాలనే కోసమే మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు సపరేట్ గా మమ్మల్ని ఇక్కడికి పంపించి మాకు డాష్ బోర్డ్ ఇచ్చి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తను చూస్తారు. అక్కడ చూడండి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉందో, ప్రతి ఒక్క సమస్య సార్ గారు చూస్తారు, సీఎం గారు. అలాగే సంబంధిత మంత్రుల గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఈ ప్రజా దర్బార్ పెట్టమని చెప్పి మీరు అటెండ్ కావాలని, వీక్లో ఒకటి పెట్టుకోవాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ మనము వాళ్ళ సమస్యను పరిష్కారం వైపు మనం అందరం పనిచేయాలి. వరకు ఏమైనా సమస్యలు ఉంటే అది అధికారుల దృష్టికి తీసుకురండి, అక్కడ కాకపోతే మాకు కూడా తీసుకురండి. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తాం. మళ్ళీ ముందు జరగబోయే గ్రీవెన్సల్ కల్లా గతంలో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ప్రజలే మనకు చెప్పాలి. అలాగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ